హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సతీష్ ఫార్మింగ్ ఐడియా తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కోళ్ళ గురించి కానీ పొట్టేళ్ళ గురించి కానీ. అలాగే ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీకు వర్షం కనబడుతుంది కదా, ఆ వర్షం అనేది చాలా ఎక్కువసేపు అంటే చాలా దారుణంగా పడింది అనమాట. చాలా ఎక్కువ పడింది వాన. అందువల్ల అయితే మనం పుంజులు పెట్టలు అవన్నీ ఈ రేకుల కిందకైతే వచ్చేసాయి. మనం పుంజులు సైడ్ అయితే గాబుల్లో అయితే పుంజులు పెట్టినాం అనమాట. 3 పుంజుల్ని మేపుతున్నాము. వాటికైతే మనం సజ్జలు అయితే వేస్తున్నాం అనమాట మేతగా. సజ్జలు వేస్తే మనం పొద్దున ఒకసారి సాయంకాలం ఒకసారి మేత పెడతాము. అలాగే మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువగా ఉన్న రోజు మనం కోళ్ళను అయితే తడపుతాం అనమాట. మన పుంజుల్ని తడుపుతూ ఉంటాము. అలాగే ఈ పుంజు కానీ సజ్జలు తింటుంది, చాలా బాగా తింటుంది. కానీ ఇది బ్రీడింగ్లో ఉంది కాబట్టి మనం సజ్జలు పెట్టకుండా మామూలుగా అంటే పెట్టలు అవన్నీ ఏదైతే మేత తింటాయో అదే మేత పుంజుకి కానీ పెడుతున్నాం అనమాట. ఎందువల్ల అంటే మనం న్యాచురల్గా బ్రీడింగ్ చేపిస్తాం కాబట్టి న్యాచురల్గా, అందువల్ల అయితే మనం అలాగే పెడుతున్నాం అనమాట. మనం పుంజుకి మన దగ్గర పెట్టలో క్వాలిటీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఈ పెట్ట కానీ అలాగే మన కాకి పెట్ట తెలుసు కదా మీకు, ఆ కాకి పెట్ట, నెమిలి పెట్ట చాలా ఉన్నాయి మన దగ్గర. ఒక 5-6 పెట్టల దాకా అన్ని పెట్టలన్నీ చూసుకోవచ్చు. ఈ పెట్ట అయితే తడిసిపోయింది అనమాట. తడిసిపోయినందువల్ల మీకు అట్లా కనిపిస్తుంది. మీకు ఈ డాగ పెట్ట ఉంది కదా, అంటే మెడ మీద డాగేకలు వచ్చినాయి కదా, దానికంటే ఇందాక తడిచిన పెట్ట అయితే చాలా ఎక్కువగా మనకు అంటే మంచి క్వాలిటీ అన్నమాట ఆ పెట్ట. దానికైతే పిల్లలు కానీ 3 పిల్లలు అయితే ఉన్నాయన్నమాట. 5 పిల్లలు చేస్తే 2 పిల్లలు అయితే బతికాయి. అలాగే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ గాబుల్లో ఈ పుంజులు అయితే వేసాము. ఈ పుంజుని మనం అంటే నెల ముందు, అలాగే నవంబర్ లాస్ట్ వీక్లో అయితే మనం ఖచ్చితంగా గాబుల్లో వేసి దానికి కానీ సజ్జలు పెట్టి మనం అయితే మేపుతాం అనమాట. మన బ్రీడర్కి కానీ వీలైతే పందాలు వేస్తాము, లేదంటే అమ్ముతాం అనమాట. ఈసారి వీలైనంత వరకు పిల్లలన్నీ అంటే కోడికాకి ఇప్పుడు మన బ్రీడర్ చూపించాను కదా, ఆ పిల్లలన్నీ వచ్చినట్టు మనం పెంచుకోవాలన్నమాట. అంటే పెంచుతానమాట బాగా. పుంజులు కానీ పెట్టలు కానీ మంచి లైన్గా మనం అంటే పెంచి అలాగే మనం బ్రీడింగ్ చేయించుకుంటూ పిల్లలు అయితే అమ్ముతానమాట. ఇది వచ్చేసి మనకు కాకి ఫ్రెండ్స్, ఇది ప్యూర్ కాకి అనమాట. ఇది అయితే పైన వచ్చేసి డాగేకలు అయితే ఉన్నాయి. దీని రంగు వచ్చేసి గట్టి కాకి డాగ అంటారు అనమాట. తెల్లేకలు అయితే ఎక్కడా లేవు అసలు. ఇది వచ్చేసి నాకు కోడికాకి ఇప్పుడు మనం బ్రీడింగ్ చేపిస్తున్నాం కదా, ఆ బ్రీడింగ్ చేయించే పుంజు కంటే ఇది నాకు చాలా ఇష్టం అనమాట. ఇది దానికంటే పెద్దది అవుతుంది, దానికంటే మంచి స్కిల్ ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. అలాగే పక్కనే డాగ ఉన్నది అనమాట. ఆ డాగ కానీ చాలా మంచిది. అవన్నీ చూసుకొని మనం అయితే పందాలు, తక్కినీళ్ళు అవన్నీ పెట్టుకొని మనం అయితే చేస్తామన్నమాట.